వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వేదాంతవేద్యాయ బుద్ధిసాక్షిణే. అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీకుట్ట పరమాత్మ దివ్య శరణపాదపదం నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపుడైన పరమాత్మను నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు భక్తి యోగం 12వ అధ్యాయం. భక్తి అంటే ఏంది? పూలలో సుగంధం ఉంది, కానీ ఆ సుగంధ పరిమళము ఆస్వాదించినప్పుడు ముక్కు మాత్రం ఇది ఏ పువ్వు అనేది గుడ్డివాడు కూడా చెప్పగలుగుతాడు ఆ మొట్టమొదలు పువ్వు యొక్క సుగంధం ఆస్వాదించినప్పుడు. అట్లనే ఎవడు భక్తుడు గుళ్ళలకు గోపురాలకు అంతటా తిరుగుతుండ్రు, పూజ చేస్తున్నారు అంటే వీళ్ళు 4 విధాల ప్రతిఫలం కొరకు పోతుండ్రు. అందుకొరకు భగవంతుని దగ్గర అర్జునుడు మన తరపుల వకర్ణాసనం చెప్పి అడుగుతున్నారు, మరి సాకారం గొప్పదా నిరాకారం గొప్పదా? దేని దాంట్లో అభ్యుదయం అంటే భగవంతుని పొందగలుగుతారో ఆ విషయం చెప్పు అని అన్నాడు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, క్లేశో అధికతరం తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేవా అవద్భతి అవాప్యతి అని అన్నాడు. అంటే సాకారం అంటే కనిపిస్తుంది కాబట్టి నమ్ముతాడు. కాబట్టి కనిపించేది ఏంది? విగ్రహాలు దేవుళ్ళకు అలవడుతున్నారు. కానీ దేవుళ్ళకు అలవడుతుండవు, కానీ అది మనం తయారు చేసి పెట్టుకున్నదంటే తెలుసు, కానీ అందులో దివ్యశక్తి ఉందని చెప్పి తెలియదు. దానిపైన ఏకాగ్రచిత్తంతో లోకేశ్వరుడైన దివ్య పురుషుడు ఉన్నాడని చెప్పి నమ్మకంతో కొలిస్తే అప్పుడు ఇది అవుతుంది. అందుకొరకు దేహాభిమానం అంటే దేహం ఇంతవరకు ప్రపంచంతో పంచభూతాలతో అయిన వస్తు సముదాయం కలవడుతుంది కాబట్టి సంతుడు. కాబట్టి ఇక్కడ ఏమిందంటే ఆ భగవంతుని అనగా భక్తి పెంచుకొని అందుకొతే చెప్తుండ్రు, సంతుష్టో సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయి అర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సంతుష్టి ఉన్న దాంట్లో సంతృష్టి ఉండాలి, సతతం ఎల్లప్పుడు యోగారూఢుడై ఉండాలి. అంటే జీవ బ్రహ్మైక్యం పొందేట అనుభూతి పొందాలి. యథాత్మాది అంటే మనోవాక్య కర్మలు యత్నం చేయాలి అన్నట్టు, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. దృఢ నిశ్చయం అంటే పట్టుదలతో. నాకేమి ఇవ్వాలి? ఇక్కడ ప్రపంచంలో ప్రతి వస్తువు నేను నిర్మాణం చేస్తున్నా, నా నుండి అంతా జరుగుతుంది. కాబట్టి నాకు ఇవ్వాల్సింది మీరు ఏంది? ఇక్కడ మయి అర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమయ. నాకు మనసు బుద్ధి మాత్రం అర్పించాలి. మనసు ఉన్నది, ఇంద్రియానా మనసు, ఇంద్రియపడ మనసు నీకు ఇచ్చిన అదే నాకు సమర్పిస్తే నువ్వు భగవంతుడు జరుగుతున్నావు. నువ్వు ప్రపంచంతో సమర్పిస్తే నన్ను పొందలేవు. కాబట్టి మయి అర్పిత మనోబుద్ధి యోమద్భ. ఎవడు నాకు భక్తుడు వాడే ప్రియుడు. అంటే మనసును భగవంతుని యొక్క పాదపద్మనందు అందరినీ లయం అయిపోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుండు లాస్ట్ శ్లోకంలో, ఏతు ధర్మయామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానమత్పర భక్తాత్య అతీవ మే ప్రియో నరః. ఇది లాస్ట్ శ్లోకం. మృతం అంటే మరణం, అమృతం అంటే మరణం లేదు. మీ అందరికీ ఏం చెప్తున్నా ఇప్పుడు? మరణం లేనటువంటిది ఒక జ్ఞానం చెప్తున్నది. ప్రపంచ విద్యలన్నీ కూడా బతుకునేంతవరకు పనిచేసేది, కానీ సచిన తర్వాత పనిచేసేది భగవద్గీత, భగవంతుడు వాణి. కాబట్టి నీకు ధర్మమైన విషయం గురించి చెప్తున్నావు. ఏదైతే చెప్పినో ఏదోక్తం పరిపాసతే, శ్రద్ధతో ఉపాసన చేస్తారో, ఆచరిస్తారో, అనుష్ఠిస్తారో శ్రద్ధ గలవాడు మత్పర నేనే పరమావధి భక్త అత్య అతివేమిడు. అటువంటి ఉత్కుంఠమైన భక్తుడు అతి ప్రేమ గలవాడు వాడే నన్ను చేస్తాడు. ఈ విషయం మనకు 3 శ్లోకాల పైన ఈరోజు చెప్పడం. కాబట్టి సంపంగి, గులాబీ, రకరకాల పూలగాలలో వచ్చాయి. పూలమాలలో దారంలో పొదగబడుతున్నాయి, కానీ దారంలో పొదగబడేటప్పుడు దారం ఆధారం ఉంటుంది. కాబట్టి పుష్పము ఉన్నప్పుడే దాని దగ్గరకు తీసుకున్నప్పుడే పుష్పం యొక్క సుగంధం ఆస్వాదిస్తాం, కానీ సుగంధం కంటికి కలవడదు. కాబట్టి మనకు దేహము అన్ని ఇల్లు అన్నీ కనబడుతుంది, కానీ లోపల ఆత్మ కనబడదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే మీరు అభ్యుదయం దానిపైన అనవరతం
ప్రయత్నం చేయాలి. తప్పకుండా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం లభించి జీవుడే దేవుడైతాడు, నరుడే నారాయణుడైతే, పురుషుడే పురుషోత్తమవుతాడు. అటువంటి ఉత్కృష్టమైన శక్తి మనకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఆ భగవంతుడు మీకు అనుగ్రహించునుగాక. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పితమస్తు.